డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ ఆస్పిరెంట్స్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్. మరి త్వరలో మనకి ఐఐటీలో ఎంటెక్ సీట్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రానున్నాయి. మరి 23 ఐఐటీలు ప్లస్ ఐఐఎస్సి బెంగళూరు, మన దగ్గర 23 ఐఐటీలు ప్లస్ మీరందరూ కూడా అప్లై చేసుకుంటారనుకున్నాను. ప్రతి ఒక్కరికి మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ అందరూ కూడా లిస్ట్ ఇవ్వటం అయితే జరిగింది. చాలామంది కూడా కొన్ని ఐఐటీలు అప్లై చేసుకున్నారు, కొన్ని అప్లై చేసుకోలేదు. కొద్దిగా మరి ఐఐఎస్సి బెంగళూరు అయితే ఎప్పుడో అయిపోయింది. ఐఐఎస్సి బెంగళూరు ఎప్పుడో అయిపోయింది, మనకి జూలైలోని ఇంటర్వ్యూస్ కూడా అయిపోయినాయి. కాన్పూర్ మొన్న అయిపోయింది, ఇలా ఇవన్నీ కూడా అయిపోవటం జరిగింది. మరి మరి ఏప్రిల్ 15th ఇంటర్వ్యూస్ అయిపోయినాయి. ఇక్కడైతే ఐఐఎస్సి బెంగళూరు ఏప్రిల్ 15th స్టూడెంట్స్కి అయిపోయినాయి. కొంతమందికి అయితే సీట్స్ కూడా వచ్చినాయి. కాకపోతే అఫీషియల్గా రావాలంటే మనకి కోప్స్ పోర్టల్లోనే రావాలి. మీకు ఆల్రెడీ సీటు వచ్చి తెలిసినా కానీ యూ కెన్ గెట్ త్రూ ద ప్రాపర్ ఛానల్ అనమాట. కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్లోనే మరి మీకు సీట్స్ ఇక్కడే డిస్ప్లే అవుతాయి. మరి ఇదే మీకు మరి వాళ్ళు డైరెక్ట్గా మీకు మెయిల్ వచ్చే అవకాశం లేదు. యూ వోంట్ గెట్ ఎనీ మెయిల్ అనమాట. ఇది ఒక పార్ట్, ఇది రిసీవింగ్ అనమాట. మనము ఇండివిజువల్గా 23 ఐఐటీలు ప్లస్ ఐఐఎస్సి బెంగళూరు అప్లై చేసుకున్నాం కదా. మరి ఇండివిజువల్గా అప్లై చేసుకున్నాం. మరి ఆఫర్ ఎట్లా వచ్చింది, మీకు ఎంటెక్ సీటు వచ్చిందో రాలేదో తెలియాలంటే మరి ఈ పోర్టల్లోనే రావటం అయితే జరుగుతుంది. మరి ఈ సంవత్సరానికి అయితే 2026కి మరి ఐఐటి అడ్మిషన్స్ అయితే అందరూ అయిపోయినాయి. మరి అప్లై చేసుకొని ఇక మనకి రావాల్సింది మిగిలింది సీట్స్. ఇక సీట్ సెలక్షన్ అనమాట. సీటు మీకు ఆఫర్ వచ్చిందా లేదా, మరి ఆఫర్ వచ్చిందా లేదా అనేది మీరు ఇక్కడ మరి ఈ పోర్టల్లోకి వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కూడా మనకి 10 రౌండ్లు ఉన్నాయి. ఇక్కడ 10 రౌండ్లు ఉన్నాయి. ఈ 10 రౌండ్లలో ఏంటంటే మనకి మే 11వ తారీఖున సీట్స్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉండదు. 11వ తారీఖున 10 గంటలకు వస్తాయి అమ్మ, గుర్తుపెట్టుకుని మీ క్యాలెండరు మీ మొబైల్లో ఇది సెట్ చేసుకోండి. క్యాలెండర్ నోటిఫికేషను, మరి రిమైండర్ పెట్టుకోండి. మొబైల్లో రిమైండర్ ఇవాళ రేపు మొబైల్ ఉంటుంది కాబట్టి మొబైల్లో రిమైండర్ పెట్టుకుంటే అదే ఉంటుంది. మనకి మే 11వ తారీఖు 10 గంటలకి రౌండ్ 1 వచ్చింది. ఇక్కడ మీరు సీటు రాగానే రౌండ్ 1 అది మే 11వ తారీఖు కాదు, మే 11 నుంచి మీకు 13 లోపు 11, 13 అంటే 11 రావచ్చు, 12, 13 ఈ 3 తేదీల్లో వీళ్ళు మీకు సీట్స్ అలోకేట్ చేస్తారు. అప్పుడు సీటు వచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఫ్రీజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్రీజ్ అంటే మీకు తెలిసింది కదా. సపోజ్ యాక్సెప్ట్ చేయాలి, ఫ్రీజ్ చేయాలి. ఈ రెండు ఇప్పుడు ఇది చేశారనుకోండి, యాక్సెప్ట్ ఫ్రీజ్ చేశారనుకోండి, మీ సీటు మీకే ఉంటుంది. డైరెక్ట్గా మీరు సపోజ్ ఐఐఎస్సి బెంగళూరులో వచ్చింది, మీరు యాక్సెప్ట్ ఫ్రీజ్ చేశారు, ఇంకా మీరు అన్ని బ్యాగులు సర్దేసుకుని మరి జూలైలో జూన్లో రెడీగా వెళ్ళిపోవటమే. ఇక డైరెక్ట్గా మీరు వాళ్ళకి సంబంధించిన ఫీజెస్ అన్నీ పే చేయాలి. ఫీజు అక్కడ ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ఫీజెస్ అన్నీ పే చేయాలి. తర్వాత ఇదొక ఆప్షను. ఇక డైరెక్ట్గా నాకు ఐఐఎస్సి బెంగళూరులో మైక్రో ఎలక్ట్రానిక్స్ వచ్చింది, సిఎస్సి వచ్చింది, ఆర్టిఫిషియల్ వచ్చింది, చాలు. ఇంకే ఐఐటి వద్దంటే మీరు ఫ్రీజ్ చేయాలి. అప్పుడు మీకేంటంటే మిగతా ఐఐటీలు రావమ్మా, అది గుర్తుపెట్టింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిగతా ఐఐటీలకు వెళ్ళిపోతుంది. ఈ స్టూడెంట్స్కి ఇంకా అలోకేట్ చేయొద్దని ఆ ఇన్ఫర్మేషన్ మిగతా ఐఐటీస్కి వెళ్తుంది. ఐఐఎస్సి బెంగళూరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమైంది, మిగతా ఐఐటీస్కి నోటిఫికేషన్ వెళ్ళిపోయి మీకు ఇంకా సీట్ అలోకేట్ చేయరు, వాళ్ళు తీసేస్తారు మిమ్మల్ని. అట్లా మరి అందుకని ఈ యొక్క కామన్ ప్లాట్ఫామ్ ఇవ్వటం జరిగింది. తర్వాత రిటైన్ అండ్ వెయిట్. సపోజ్ రిజెక్ట్ మీకు వద్దనుకున్నారనుకోండి, ఈ సీటు రిజెక్ట్ అండ్ వెయిట్ మీకు వద్దనుకుంటే మీరు ఎస్ అని కొట్టేస్తే మీకు ఆ ఇన్స్టిట్యూట్లో రిజెక్ట్ అవుతుంది. మిగతాది ఇక్కడ రిజెక్ట్ రిజెక్ట్ అండ్ వెయిట్ మస్ట్ చూజ్ ఇన్ ఈచ్ ఎలిజిబుల్ రౌండ్. ఇఫ్ నో యాక్షన్ ఈజ్ టేకెన్ ఇన్ ఆల్ ఆఫర్స్ ఇన్ దట్ రౌండ్ ఆర్ ఆటోమేటికలీ కన్సిడర్ రిజెక్టెడ్. ఇప్పుడు మనకి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 3 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు అసలు ఏమీ చేయలే, వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఈలోపు యాక్సెప్ట్ ఫ్రీజ్ అన్నా చేయాలి, రిటైన్ వెయిట్ అన్నా చేయాలి, తర్వాత రిజెక్ట్ అన్నా చేయాలి. మీరు ఏది చేయనప్పుడు ఏమవుతుంది, రిజెక్ట్ అయిపోయింది మీ సీటు, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోయింది. నో ఫర్దర్ యాక్సెప్ట్ అవ్వదు కదా, డిఫాల్ట్ రిజెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు ఈ విధంగా డెసిషన్ మేకింగ్ చేయాలి. యాక్సెప్టా, ఫ్రీజా, రిటైన్. ఇప్పుడు రిటైన్ వెయిట్ అంటే ఏంది, నో రిటైన్ వెయిట్ ఈజ్ అవైలబుల్ థర్డ్ రౌండ్లో చూడండి. ఇక్కడ రిటైన్ వెయిట్ లేదు, ఇక్కడ రిటైన్ వెయిట్ ఉండదు. తర్వాత ఇది డెసిషన్ మేకింగ్ చూసుకోవాలి. ఇవి డెసిషన్ రౌండ్ ఫ్రీజు, ఈ రిటైన్ వెయిట్ కూడా ఇన్ 4th రౌండ్ రిటైన్ వెయిట్ అంటే మీ సీటుని వాళ్ళకి ఇచ్చేయచ్చు, మళ్ళీ వెయిట్ చేయొచ్చు, కొత్త సీట్ కోసం వెయిట్ చేయాలి. ఇదైతే మీరు ఐఐఎస్సి బెంగళూరు వచ్చింది, ఐఐఎస్సి బెంగళూరు కోసం ఉంచుతారు. ఇది రిటైన్ వెయిట్ అంటే ఏంది, మీ సీటు మీకే ఉంచుతారు. సపోజ్ ఐఐఎస్సి బెంగళూరులో
ఏదో నాకు సపోజ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ వచ్చింది, నేను బాంబే కోసం చూస్తున్నా. అప్పుడు ఏం చేయాలి? రిటైన్ వెయిట్ వాడాలి. ఎవరు ఏ ఆప్షన్ వాడచ్చు, రిటైన్ వెయిట్ వాడి నేను ఐఐటి బాంబే వచ్చినప్పుడు నేను ఐఐసి బెంగళూరుని రిజెక్ట్ చేస్తాను. అప్పుడు రిటైన్ వెయిట్ నాకు ఐఐసి బెంగళూరు వచ్చిందమ్మా, మీ సీటు ఐఐటి బాంబే వచ్చేసింది, ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది, ఐఐసి బెంగళూరులో నాకు సీటు వద్దు. అట్లా ఈ రిటైన్ వెయిట్ ఏంటంటే మీ సీటు మీకే ఉంటుంది, మళ్ళీ మంచి సీటు కోసం వెయిట్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక యాక్సెప్ట్ టు ఫ్రీజ్ అంటావా, మీరు యాక్సెప్ట్ చేశారు, ఫ్రీజ్ చేశారు, ఇక మీరు బ్యాగులు సర్దుకోవటమే. మీరు బ్యాగులు సర్దుకుని ఐఐటి కానీ ఐఐసి కానీ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో ఎంటెక్ సీటు యాక్సెప్ట్ చేయరు ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోతాం. ఇంకా ఏమి డౌట్ ఏమి లేదు, డైరెక్ట్గా దానికి సంబంధించిన ఫీజులు ఏమైనా ఉంటే కట్టేసుకోవడం. తర్వాత ఇవన్నీ ఆప్షన్ ఇంకా ఫర్దర్గా మనం మరి చేద్దాము. ఇది రౌండ్ 1 అప్డేట్. మన రౌండ్ 1 May 11th నుంచి May 13th వరకు వచ్చేస్తుంది. మీరు ఈ వీడియోలో ఏం చేస్తారంటే యాక్సెప్ట్ ఫ్రీజ్ చేయాలి, రెండోది రిటైన్ వెయిట్, మూడోది రిజెక్ట్ అండ్ వెయిట్. రిజెక్ట్ చేయలేండి, రిటైన్ అండ్ వెయిట్ చేసుకోండి. దాదాపు ఏంటంటే కొంతమంది సపోజ్ నాకు ఐఐటి తిరుపతి వచ్చింది ఫస్ట్ రౌండ్లో, అప్పుడు ఏం చేయాలి? నేను రిటైన్ వెయిట్ పెట్టాలా. రిటైన్ వెయిట్ అంటే మీకు ఐఐటి తిరుపతి నుంచి ఐఐటి మద్రాసు కానీ ఐఐటి భువనేశ్వర్ కానీ ఐఐటి బాంబే కానీ రావటం కోసం మీరు ఆశ ఉంటుంది, మీ సీటు మీకే ఉంటుంది. ఒకవేళ సపోజు తిరుపతి వచ్చిందనుకో రిటైన్ వెయిట్ పెడతారు, తిరుపతి వస్తే రిటైన్ వెయిట్ పెడితే మీకు ఐఐటి బాంబే వచ్చిందనుకోండి, ఆ ఐఐటి బాంబేని యాక్సెప్ట్ చేస్తారు, ఇది రిజెక్ట్ అయిపోద్ది. అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా కేర్ఫుల్గా మరి చూసుకోండి. మనకి సిసిఎంటి కౌన్సిలింగ్ కూడా 15వ తారీఖుని వస్తుందమ్మా. ఈ 15వ తారీఖు ఇంకెవరైనా మెంటర్షిప్లో జాయిన్ అవ్వకపోతే ఇది మన గేట్ గైడెన్స్ వాట్సాప్ నెంబర్ ఇది. ఇంకెవరైనా మెంటర్షిప్లో జాయిన్ అయ్యి మన నుంచి సర్వీసెస్ కావాలంటే జాయిన్ అవ్వండి. ఎటువంటి మరి ఫోర్స్బుల్ అయితే లేదమ్మా. మరి గేట్ మెంటర్షిప్ ఫీజు ఇది. మనం ఇప్పుడైతే ఆల్రెడీ ఐఏఎస్ ఐఐటి ఇవన్నీ అయిపోయినాయి, దీని నుంచి మనం చేసేది ఏమీ లేదు. ఎన్ఐటి సిఎఫ్టిఐ IIITకి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. ఎవరైతే మెంటర్షిప్ జాయిన్ అయ్యారో మనకు 15 నుంచి ఎన్ఐటీలో ఎంటెక్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికి వెబ్ ఆప్షన్స్ అయితే మరి ఇవన్నీ వాట్సాప్ నెంబర్ ఇది నోట్ డౌన్ చేసుకోండి. మన దగ్గర మొత్తము ఎన్ఐటీకి సంబంధించి CCMT 2026 కౌన్సిలింగ్కి సంబంధించిన మొత్తం డేటా అయితే రెడీగా ఉంది. ఈ అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఇలాంటి అవకాశాలు చాలా రేరుగా వస్తాయి, ఇక మీ లైఫ్లో రాదు. ఇదే మీ లైఫ్లో లాస్ట్ చదివే మరి ఎంటెక్ అనేది మీ లైఫ్లో లాస్ట్ ఎండ్ కోర్స్ అమ్మ. ఇంకా సపోజ్ బీటెక్ స్టూడెంట్స్ ఉంటారు, ఎంటెక్ చదువుతారు, ఎంటెక్ తర్వాత ఇంకేమైనా PhD చేయాలంటే అది మీరు చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. మీరు ఈ డెసిషన్ తీసుకునేది ఎంటెక్లో మరి ఎక్కడ NIT రావాలి, IIIT రావాలి, మొత్తం డేటా IITలో ఆల్రెడీ మన సబ్స్క్రైబర్లు మెంటర్షిప్ అందరు జాయిన్ అయిపోయారు. ఇంకెవరైనా ఉంటే మెంటర్షిప్ తీసుకోండి. మరి మీరు మిస్టేక్ చేయకుండా ఉంటారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఆల్ ది బెస్ట్. మనకి 11వ తారీఖు నుంచి 13 వరకు 11, 12, 13 వరకు ఐఐటీలో సీటు వస్తాయి. సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలి? మరి యాక్సెప్ట్, ఫ్రీజు, తర్వాత రిటైన్, వెయిట్ అండ్ రిజెక్ట్ చేయాలి. ఈ 3 ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. మరి మన ఛానల్లో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఫ్రమ్ ఐఎస్సి బెంగళూరు, MTech ఫ్రమ్ IISc Bangalore. థ్యాంక్ యూ.